ఏకరీతిగా ఉన్న మా ప్రభు అద్వితీయుడ సత్యవంతుడా మీ బంగారు పాదములు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలను దేవుడివై నారాయణ మా కొరకు ఈ లోకానికి వచ్చి కలుషుల్లో ప్రాణము పెట్టుట ద్వారా ప్రభా మా పాప శాపముల నుంచి విడుదల విమోచన కలగజేసినందుకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను. ఆయన మా క్రియలను బట్టి గాని మా ధర్మశాస్త్రములను బట్టి గాని మమ్మల్ని మేము విమోచించుకోలేమని ఆయన అనేక క్రీస్తు యొక్క రక్తం ద్వారా ప్రభా మమ్మల్ని విమోచించి ఆయన మాకు విమోచకుడుగా మాత్రం రక్షణ ఇచ్చి రక్షకుడిగా మాత్రమే కాక ఆదరణకర్తగా ఆశ్రయదుర్గముగా ఆయన నిత్య జీవమును అనుగ్రహించి నీకు నిత్య రాజ్యం కొరకు మమ్మల్ని ఆయతపరి సిద్ధపరచుటకు సంఘమును సహవాసనమును లేఖనములను దైవజనులు మీరు అనుగ్రహించిన మీ ప్రణాళిక అంతటిని బట్టి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క హృదయ కాలంలో ప్రభా ఈ యొక్క ప్లాట్ఫామ్ మాకు అనుగ్రహించి మీ సన్నిధానంలో ప్రభా మన ఆయన మా ప్రియులు మరి ఎంతోమంది ప్రార్థన చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు. తర్వాత ప్రభా నీ పాటల ద్వారా మీరు మహిం పొందారు. మన ఆయన నిలబడే నీ దాసుని ఆయన నీ వాక్యం ద్వారా మేము సరి చేసుకున్నట్టుకు దిద్దుబాటు చేసుకున్నట్టుకు ఆయన ఆత్మీయంగా అభివృద్ధి పొందుటకు క్షేమాభివృద్ధికరంగా ఈ యొక్క పరిచర్యలు ఉన్నట్లుగా మీ దాసుడు నిలబడి దాసును మీరు అభిషేకించి విరిచి వాడుకొని మన సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఏర్పాటు చేసినటువంటి కమిటీ వారందరినీ బట్టి కూడా మీకు వందన స్థుతులు చెల్లించుకుంటున్నాను. ఆయన ఇది ప్రతి ఒక్క ఆత్మకు ఆత్మీయ మేలుగా ఉండటానికి మన ఆయన క్రీస్తు బండపైన మా అడుగులు స్థిరపరచుకోవడానికి నీ కృపానుగ్రహ చేయమని సన్నిధిలో ప్రార్థన జ్ఞాపం చేస్తూ నీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అన్నారు. ప్రెసిడెంట్ గారు ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. బ్రదర్ జోయల్ గారు మనకు ఇది మన వాక్య పరిచర్య చేయటకు సిద్ధంగా ఉన్నారండి. జోయల్ గారు మరియు వారి ప్రియ సతీమణి సుస్మిత గారు చెన్నైలో నివసిస్తున్నారు. జోయల్ గారు హెచ్ఎస్బిసిలో పనిచేస్తున్నారు మరియు సుస్మిత గారు వైద్యురాలు. వారిరువురు గత 6 సంవత్సరాలుగా చెన్నైలో యువత మధ్య సేవ చేస్తున్నారు. సెల్ గ్రూప్ కు ఆతిథ్యం నాయకత్వం వహిస్తూ తెలుగు అవుట్ రీచ్ చర్చికి సహాయ సహకారాలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిచర్యలో కూడా చురుకుగా పాల్గొంటారు. వారికి 2 సంతానం. జొనాథన్ లా చదువుతూ ఉంటే జోయల్ మెడిసిన్ చదువుతూ ఉన్నారు. వారు మన మధ్య ఉండటం మనకి ఎంతో ఆశీర్వాదకరం. మొట్టమొదటిసారిగా వారు మన సహవాసంలో వాక్య పరిచర్య చేస్తున్నారు. వీరిని జి విజయ్ కుమార్ గారు చెన్నై నుంచి మనకు పరిచయం చేస్తున్నారు. పరిచయం చేసిన జి విజయ్ కుమార్ బ్రదర్ కి సహవాసం తరఫున కృతజ్ఞతలండి. వెల్కమ్ బ్రదర్ జోయల్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సిస్టర్. నా వాయిస్ వినపడిస్తుంది కదండి? లిటిల్ బిట్ లౌడర్ సార్. కొంచెం వాల్యూమ్ సార్, కొంచెం వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోండి. ఒక్క నిమిషం. ఇప్పుడు క్లియర్ ఉందా బ్రదర్? ఓకే సార్. యా ప్లీజ్. ఓకే, ఆల్ రైట్. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేసుకుంటున్నాను. అయోగ్యుడైన నన్ను మీ మధ్య ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ మధ్య ఈ ఉదయకాల సమయంలో వాక్య పరిచయం చేయడానికి నడిపించిన విధానం బట్టి దేవాది దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను. నన్ను ఆహ్వానించిన బాబీ రత్నాకర్ గారికి, ప్రతిరోజు క్రమంగా సిస్టమాటిక్గా జరిపిస్తున్న ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్లో సహకరిస్తున్న కమిటీ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేటి దినాన మనం శ్రేష్టమైన వర్తమానం విన్నాం. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, అది నాకైతే వ్యక్తిగతంగా చాలా ఆశీర్వాదకరంగా ఉండింది. దేవుడు రెవరెండ్ రవికుమార్ గారిని, వారి పరిచర్యను, వారి కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఈ ఉదయకాల సమయంన నేను చెప్పబోయే వాక్య భాగము, నిన్నటి దినాన చెప్పబడిన వాక్య భాగము, ఈ రెండింటి గురించి నేను ఆలోచించినప్పుడు ఇది దేవుని ఏర్పాటు అని నేను అనుకుంటున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, బహుశా ఈరోజు నా సందేశం అయిన తర్వాత మీకు పూర్తిగా అర్థమవుతుంది నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అనేది. వాక్యంలోనికి వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి కొద్ది క్షణాలు మాత్రమే మౌనంగా ఉండవలసిందిగా కోరుతున్నాను.
వినగలే చెవులను, గ్రహించే హృదయాన్ని మాకు దయచేయి ప్రభువా. నీ యొక్క స్వరాన్ని మాకు వినిపింపచేసి మా జీవితాలలో ఎటువంటి మార్పును నువ్వు చూడాలని ఆశపడుతున్నావో ఆ మార్పు నీ యొక్క ఆత్మ ద్వారా మా జీవితాలలో జరిగించుకొనమని ఆదియు అంతం నుండి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు నా సందేశం యొక్క ముఖ్య అంశము తేరి చూచి నిలకడగా ఉండుట. తేరి చూచి నిలకడగా ఉండుట. ఈ అంశము యొక్క మూల వాక్యము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనము. దయచేసి ఎవరైనా చదువుతారా? మీలో ఎవరికైనాను జ్ఞానము ఎన్నుక ఉన్నది. 1:25. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. థ్యాంక్ యూ. ఈ వచనం మనము పరిశీలించి చూసినట్లయితే చాలా విషయాలు దీంట్లో ఇమిడి ఉన్నాయి. అనేక విషయాలు దీంట్లో రాయబడి ఉన్నాయి. స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణ నియమం మొదటిగా, రెండవదిగా తేరి చూచుట, మూడవది నిలకడగా ఉండుట, 4 విని, 5వది మర్చువాడు కాక, చివరిగా 6వది క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగుట. ఈ 6 విషయాలను మనం ఒకటిగా విభజించి చూసినట్లయితే చాలా క్లుప్తంగా మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా స్వాతంత్రంనిచ్చు సంపూర్ణ నియమము. నియమము అనే ఒక పదాన్ని తీసుకొని మనం లోకరీత్యా మనం చూసినట్లయితే ఒక క్రమము లేదా పాటించవలసిన పద్ధతి, నియమ నిబంధనలు అని చాలా చోట్ల రాయబడి ఉంటుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ నియమ నిబంధనలను పాటించకపోతే దానికి తగిన పర్యవసనాలు ఉంటాయి. దెర్ ఆర్ కాన్సిక్వెన్సెస్. ఇది లోకరీత్యా మనం చూచినప్పుడు. కానీ ఇక్కడ ఏం రాయబడిందంటే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమము. ఈ సంపూర్ణ నియమము ఏ విధంగా మనకు స్వాతంత్రమునిస్తుంది అనేది యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం మనం తీద్దాం. 8:31 చదవండి. 31, 32 రెండు కలిపి చదవండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా. థ్యాంక్ యూ. వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులై సత్యమును గ్రహించెదరు. అప్పుడు ఆ సత్యమైన వాక్యము, ఆ సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయును. ఇది సంపూర్ణ నియమము అంటే అర్థము. సత్యమైన వాక్యమును గ్రహించినప్పుడు స్వాతంత్రమును అనుగ్రహించే వాక్యము. ఎటువంటి స్వాతంత్రము మనకు అనుగ్రహిస్తుంది? పాప విమోచన నుండి విడుదలనిచ్చే స్వాతంత్రము, బానిసత్వం నుండి విడుదలనిచ్చే స్వాతంత్రము. ఇటువంటి గొప్ప స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమము. ఇది మొదటిగా. రెండవదిగా మనం చూసినట్లయితే తేరి చూచుట. తేరి చూచడం అంటే ఎవరైనా చెప్పగలరా? అన్మ్యూట్ చేసుకొని. లుక్ ఇంటెంట్లీ అని రాయబడింది ఇంగ్లీష్లో. తెలుగులో తేరి చూచుట అంటే సంపూర్ణంగా నిరీక్షణ కలిగి చూడటం. అంటే ఓకే. డెఫినెట్ గా హెల్ప్ వస్తుంది, లేదా అంటే నాకు సహాయం వస్తుంది, నన్ను నడిపిస్తారు అన్నట్టు పరిశీలనగా చూడడం. పరిశీలన.
ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. తేరి చూచుట అనే మాట యొక్క అర్థం పరిశీలించి చూడడం లేదా పరీక్షించి చూడడం. చాలామందికి ఉదయకాలంలో లేచిన వెంటనే అనేక అలవాట్లు ఉంటాయి. ఉదాహరణకు కొంతమందికి న్యూస్ పేపర్ చదవడం అనే అలవాటు, చాలా పరీక్షించి శ్రద్ధతో చదివే అలవాటు ఉంటుంది. ఇంకొంతమందికి ఉదయాన్నే లేస్తేనే మొబైల్ ఫోన్ లేదా మెసేజెస్ చూసుకునే అలవాటు. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక విధమైన అలవాటు ఉంటుంది. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఎటువంటి అలవాటు ఉందని నేను ఒకసారి ఒక గుంపును అడిగినప్పుడు ఒకరు నాకు యథార్థంగా చెప్పిన సమాధానం ఏంటంటే, బ్రదర్, నేను ఉదయకాల సమయంలో లేచిన వెంటనే వాట్సాప్ స్టేటస్ చూస్తాను అని చెప్పేటప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. నిజంగా ఇంత క్యూరియాసిటీ ఉంటుందో ఒక వాట్సాప్ స్టేటస్ చూడడానికని. ఏది ఏమైనప్పటికీ తేరి చూచుట అంటే శ్రద్ధతో, పరిశీలనతో పరీక్షించి చూడడం, వాక్యాన్ని పరిశోధించి చూడడం, తేరి చూచుట. అది రెండవది. మూడవదిగా మనం చూచినట్లయితే నిలకడగా ఉండుట. ఇంగ్లీష్ బైబిల్లో పర్సివరెన్స్ అని రాయబడింది. నిలకడగా ఉండడం అనేది రెండు విషయాలను మనము మనసులో పెట్టుకొని దీన్ని అర్థం చేసుకోవాలి. ఒకటి, వాక్యాన్ని అధ్యయనం చేయడం. రెండవది, చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో దాన్ని అన్వయించడం, అంటే వాక్యానుసారంగా జీవించడం. అది నిలకడగా ఉండడం అనే అర్థం. నాలుగవదిగా మనం చూసినట్లయితే వినడం. ఈ వినడం గురించి ఒకే ఒక ప్రశ్న: వినడం అనేది కష్టమైన పన, సులభమైన పన? వినడం చాలా సులభమే, కానీ పరిశీలించడం చాలా కష్టం. ఓకే, ఇంకా ఎవరైనా? వినడం కష్టమైన పన, సులభమైన పన? గ్రహించట కష్టం. ఓకే, వినడం అనేది రెండు విధాలుగా మనం చూడొచ్చు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నా వరకైతే మన లిజనింగ్ కెపాసిటీ, అంటే వినే సమర్థత తగ్గిపోయిందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ద్వారా ఏదైతే మనం కన్జ్యూమ్ చేసుకుంటున్నామో అది ఒక్క నిమిషం 2 నిమిషాల కంటే ఎక్కువ సమయం చూడలేకపోతున్నాం. అంటే త్వరగా శ్రద్ధను కోల్పోతున్నాం. ఆ వినడం అనే సమర్థత, అంటే ఆ లిజనింగ్ కెపాసిటీ తగ్గిపోయిందేమో అని నాకు అనిపిస్తుంది. నేను ఈ వినడం గురించి ఒకసారి ప్రస్తావించినప్పుడు ఒకరు చెప్పిన సమాధానం ఏంటంటే, బ్రదర్, మేము వింటాం కానీ కొన్నిసార్లు మనకిష్టమైనదే వింటాము, కష్టమైనది వినము. లేదా కొన్నిసార్లు వినినట్టు ఉంటాం కానీ గ్రహించలేకపోతున్నాము. ఆదివారం మనం సంఘానికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది తేరి చూచి వినినట్లుంటారు కానీ వాళ్ళు నిజంగా ఎంతవరకు వింటున్నారో వాళ్ళకే తెలుసు. వాక్యంలో మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము: ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. వినుటకు అని ఏం రాయబడింది ఇక్కడ? వేగిరపడిన వాడును, క్విక్ టు లిజన్. మాట్లాడుటకు, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. కానీ ఈ రెండింటిని మన నిజ జీవితంలో మనం ఒకసారి పరీక్షించి చూసినట్లయితే ఈ రెండింటిని మనము మార్చినామేమో అనిపిస్తుంది. వినుటకు మాత్రము నిదానించి, మాట్లాడుటకు, కోపించుటకు తొందరపడుతున్నామేమో. ఇది 4వది. 5వది మనం చూసినట్లయితే మరచువాడు కాక, నాట్ టు ఫర్గెట్. మరచిపోవడం అనే పదము నన్ను అడిగితే ఈ పదానికి తిరుగులేని పదం. ఎందుకంటే సాధారణంగా మనం చూసినట్లయితే, ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు, అంటే ఒక స్కూల్ స్టూడెంట్, ఎందుకు నువ్వు హోంవర్క్ చేయలేదు అంటే మొట్టమొదటిగా చెప్పే కారణం, నేను మర్చిపోయినాను. ఒకవేళ మీరు కాలేజ్ స్టూడెంట్ని అడిగితే ఎందుకు ఈ అసైన్మెంట్ చేయలేదు అని అడిగినప్పుడు సాధారణంగా ఇచ్చే రీజన్, నేను మర్చిపోయినాను. ఉద్యోగంలో కూడా ఇటువంటి
కారణాలు మనం చూస్తుంటాం. నేను కూడా కొన్నిసార్లు జత పని వారిని అడిగినప్పుడు ఎందుకు ఈ పని చేయలేదని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే కారణం కూడా నేను మర్చిపోయినాను, ఈ పలానా సమయం లోపల నీవు ఈ పని చెయ్యాలని నేను చెప్పినాను కదా అని అడిగినప్పుడు చాలామంది నేను మర్చిపోయినాను అని అంటుంటారు. ఈ మర్చిపోవడం అనే మాటకు తిరుగులేదు. ఎందుకంటే నేను మర్చిపోయినాను అని ఎవరన్నా అన్నప్పుడు మనం దాన్ని ఏ విధంగా వాళ్ళను మందలించలేం. ఈసారైనా గుర్తుపెట్టుకొని సక్రమంగా చేయండి పని అని చెప్పడం తప్పనిస్తే, మందలించడం తప్పనిస్తే దీనికి వేరే మార్గం ఏది లేదు. కానీ వాక్యంలో మనం చూసినట్లయితే వాక్యాన్ని ఏ విధంగా మాట్లాడుకోవాలి, దేవుడు ఇశ్రాయేలులకు ఇచ్చిన కట్టడల గురించి ఆయన ఏ విధంగా మాట్లాడుకోవాలి అని ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7వ వచనం, 7, 8, 9 చదవండి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయబలెను. ఒకసారి మనము మన అనుదిన జీవితంలో మనం చూసినట్లయితే అందరము పడుకుంటాం, లేస్తాం, కూర్చుంటాం, నడుస్తాం. కానీ నిజంగా వాక్యం గురించి మాట్లాడిన వారమై ఉంటున్నామా? ఈ వచనాన్ని మనం చూసినట్లయితే ఒకే ఒక ఆలోచన, ఒకే ఒక విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని వాక్యంలో ఇక్కడ రాయబడింది. ఇశ్రాయేలును ఉద్దేశించి పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు చేతికి కట్టుకొనేవలను సూచనగా, కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గవనుల మీదను వాటిని రాయవలను. ఈ రోజులలో మనం చూసినట్లయితే మనము నిజంగా దీన్ని అనుసరించి మనం జీవిస్తున్నామో లేదో తెలియదు, కానీ మనం పండుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు మాత్రము ఒకటి మన వెంట ఎప్పుడు వస్తూనే ఉంది. ఏమది? మన మొబైల్ ఫోన్. అంతగా మనం మొబైల్ ఫోన్ లేకుండా విడదీయని ఒక అనుబంధం అని చెప్పలేను, కానీ అది ఎప్పుడూ మనం దగ్గర పెట్టుకునే ఆ అలవాటు మన జీవితాలలో ఆ విధంగా మనము దానిపైన డిపెండ్ అవుతున్నాం. ఉదయకాల సమయంలో కొన్నిసార్లు కాదు, అనేక మంది అలారం కొరకు కూడా వాడుతూ ఉంటారు. అంతగా మనం మొబైల్ ఫోన్ వాడుతున్నాం మన అనుదిన జీవితంలో. చివరిగా మనం చూసినట్లయితే క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యత పొందడం, ఇది చాలా ప్రాముఖ్యం. క్రియను చేయడం అనేది సాధారణంగా మనం చూసినట్లయితే ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు ఇతను చాలా కష్టపడి పని చేస్తాడు, ఇతను బాగా చదువుతాడు, ఇతను అల్లరిగా తిరుగుతాడు అని ఏ విధంగా ఒక మనిషి గురించి మనం చెప్పగలుగుతున్నామంటే ఆ మనిషి యొక్క క్రియను ఆధారం చేసుకొని అతని యొక్క వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. క్రియ అనేది మనిషి వ్యక్తిత్వానికి సూచన. కానీ వాక్యానుసారంగా మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, నా సహోదరులారా, క్రియ లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? 2:26 కూడా అందరికీ తెలిసిన వచనము, ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. క్రియ అనేది మన విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యము. విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో అంచెలంచెలుగా మనం ఎదిగినప్పుడు మన క్రియలు మారుతాయి, మన క్రియలు దేవునికి మహిమార్థకరంగా ఉంటాయి. అందుకే ఇక్కడ రాయబడింది, క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఈ 6 విషయాలు మనం క్లుప్తంగా ధ్యానించుకున్నాం. ఈ 6 విషయాలలో మనము దేనిని మనం అనుసరిస్తున్నామో లేదో మనకు తెలియదు, కానీ క్రైస్తవులుగా మనం చూసినట్లయితే ఒక్క విషయం మాత్రము మనమందరము ఖచ్చితంగా చేస్తున్నాం.
ఏంటి ఆ విషయం? నిలకడగా నిలిచి ఉంటున్నాం. నిలకడగా నిలిచి ఉంటున్నాము. కానీ ఈ మిగిలిన విషయాలలో, అంటే ఇది ఒక వ్యక్తిగతమైన ప్రశ్న సిస్టర్. కొంతమంది నిలకడగా నిలిచి ఉండొచ్చు, కొంతమంది తేరి చూచొచ్చు, చేరి చూడడం అనేది ఒక అలవాటుగా ఉండొచ్చు. కానీ సాధారణంగా మనం చూసినట్లయితే క్రైస్తవులుగా, అంటే ఒక సంఘాన్ని మనం తీసుకుంటే కొద్దిమంది మాత్రమే నిలకడగా ఉండి తేరి చూచి ఇటువంటి అనుభవాన్ని, అంటే స్వాతంత్రము, విడుదల, విమోచన కలగనే అనుభవాన్ని కలిగి ఉంటున్నారు. కానీ సాధారణంగా మనం చూసినట్లయితే అనేక మంది వినిన వారుగా ఉంటున్నారు. సారీ, క్రియ ఉండదు, క్రియ లేని వారుగా ఉంటారు. అవునండి, క్రియ లేని వారుగా కాకుండా అందరూ చేసే ఒక పని మాత్రం ఖచ్చితంగా మనం చేస్తున్నాం. ఏంటది? వినడం. వినడం అయితే మాత్రము మనము ఖచ్చితంగా చేస్తున్నాం. ఆదివార ఆరాధనలో వాక్యం వింటున్నాం. వార కూడికలు ఒకవేళ మీరు పాల్గొనిన వారైతే అక్కడ వాక్యం వింటున్నాం. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత అనేక ప్లాట్ఫామ్ల ద్వారా మనం వాక్యం వింటున్నాం. కానీ వాక్యమును వినిన మనము మన జీవితాలను మార్చబడిన జీవితంగా మన జీవితాలు ఉంటున్నాయో మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మనం కేవలము వాక్యం వినిన వారు మాత్రంగా ఉంటే ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో ఏమని రాయబడిందో ఒకసారి మనం గమనిద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. ఇక్కడ ఎందుకు కేవలం వాక్యం వినిన వారిని సహజ ముఖంతో పోల్చబడి ఉంది? సాధారణంగా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఆ సందర్భానికి తగినట్లు మనం సిద్ధపడి వెళ్తాం. స్కూల్కు వెళ్ళే వాళ్ళు ఒక యూనిఫామ్ వేసుకోవడం, లేదా ఆఫీస్కు వెళ్ళే వాళ్ళు ఒక ఫార్మల్గా తయారై వెళ్ళిపోవడం, లేదంటే ఒక శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు చక్కగా సిద్ధపడి వెళ్ళడం అనేది ఇది సాధారణమైన విషయం. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడని రాయబడింది. ఒకటి 24వ వచనం యాకోబు రాసిన పత్రిక ఎందుకు పోల్చబడిందంటే, వాడు తన్ను చూచుకొని అవతలకి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవును కదా. సహజ ముఖంలో అంటే వాక్యం అనే అర్థంలో మన ఆత్మీయ పరిస్థితిని మనం చూసినప్పుడు వెంటనే మర్చిపోయే వారంగా మనం ఉంటున్నాము అని రాయబడింది. ఈ వచనాన్ని మాత్రము మనం కొంచెం విభజించి ఒక 5 నిమిషాలు ఈ వచనాన్ని మనం ధ్యానించుకోవాలి. ఎందుకంటే ఈ వచనం చిన్న వచనమే, కానీ దీంట్లో అనేక విషయాలు మనం ధ్యానించినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. మొదటిగా అవతలకి పోయి అంటే వాక్యాన్ని వింటున్నాము, కానీ అవతలకి పోయి అంటే అటువైపు వెళ్ళి, ఉదాహరణకు మనము ఆదివారము ఆరాధనకు వెళ్తున్నాం, సంఘానికి వెళ్తున్నాం, వాక్యాన్ని వింటున్నామే, కానీ అవతలకి పోయి అంటే సంఘం అయిన తర్వాత అటువైపు వెళ్ళిన తర్వాత మన స్నేహితులు కావచ్చు, మన అలవాట్లు కావచ్చు, మన పాపపు జీవితం కావచ్చు, ఏ విధంగా మనం జీవిస్తున్నాము, అవతలకి పోయిన తర్వాత ఇటువంటి కూడిక ఉన్నప్పుడు, ఇటువంటి ఫెలోషిప్ ఉన్నప్పుడు వాక్యాన్ని వింటున్నాము, కానీ ఈ కూడికలు, ఈ ఫెలోషిప్ లేదంటే ఆదివారం ఆరాధన అయిన తర్వాత అటువైపు వెళ్ళిన తర్వాత ఎటువంటి జీవితం కలిగి మనం జీవిస్తున్నాము ఒకసారి మనం పరీక్షించుకోవాలి. అటువైపు వెళ్ళిన తర్వాత అదే పాపపు జీవితము, అదే అలవాట్లలో మనం జీవిస్తున్నామా మనం పరీక్షించుకోవాలి. రెండవది, తానెట్టివాడో వాక్యం అనే అర్థంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధించినప్పుడు, మనతో మాట్లాడినప్పుడు నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో వాక్యం ద్వారా వాక్యం నిన్ను గుర్తు చేసినప్పుడు మనం గ్రహించగలిగే వారంగా ఉంటున్నామో. తానెట్టివాడో లవొదికయ సంఘం గురించి ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 17వ వచనంలో
చక్కగా రాయబడింది. 3:17 తీసిన వాళ్ళు చదవండి. నీవు దౌర్భాగ్యుడవను, దిక్కుమాలిన వాడవను, దరిద్రుడవను, గ్రుడ్డివాడవను, దిగంబరుడనవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. తానెట్టివాడో లవోదికయ సంఘం గురించి రాయబడింది. యు ఆర్ రిచెడ్, మిజరబుల్, పూర్, బ్లైండ్ అండ్ నేకెడ్. దరిద్రుడను, దౌర్భాగ్యుడను, దిక్కుమాలిన వాడవును, గ్రుడ్డివాడవును, దిగంబరునై ఉన్నాను. అటువంటి ఆత్మీయ స్థితిలో వాక్యము మనల్ని గుర్తు చేసినప్పుడు మనం ఎటువంటి వారమో అనే అటువైపు పోయిన తర్వాత మనం మర్చిపోయిన వారంగా ఉంటున్నామా మనం ఒకసారి ఈరోజు ఆలోచించుకోవాలి. తానెట్టివాడో, మన ఆత్మీయ స్థితిలో ఏ విధంగా మనం ఉన్నాం? ఆత్మీయ స్థితిలో దిగజారిన పరిస్థితిలో ఉన్నామా? ఆత్మీయ స్థితిలో దేవునికి ఎంత దూరంగా మనం జీవిస్తున్నామా? ఆత్మీయ స్థితిలో ఏ విధంగా మనం ఎదుగుతున్నాము? ఏ విషయాలలో మనం ఇంకా మన జీవితాలను మనం సరి చేసుకోవాలి? తానెట్టివాడో అటువైపు వెళ్ళిన తర్వాత మనం మర్చిపోయే వారంగా ఉంటున్నామా మనము పరీక్షించుకోవాలి. మూడవదిగా, వెంటనే అవతలికి పోతున్నాం అంటే అటువైపు వెళ్ళిన తర్వాత వాక్యము మనల్ని గుర్తు చేసినప్పటికీ వెంటనే ఏమవుతుంది? మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. త్రోవపక్క నుండి వారు ఎవరనగా వాక్యం వారిలో వెతుబడిన గాని వారు విన్న వెంటనే సాతాను వచ్చి వారిలో వెతుబడిన వాక్యం ఎత్తుకొని పోవును. వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. వెంటనే, కొద్ది గ్యాప్ కూడా లేకుండా వెంటనే విత్తబడిన వాక్యము సాతాను వచ్చి వాక్యమును ఎత్తుకొని పోవును అని రాయబడి ఉంది. ఈ రోజులలో మనం సైతానుకు కూడా పని తగ్గించాం. ఎందుకంటే ఈ చిత్రపటంలో మనం చూసినట్లయితే మన చేతిలో ఉండే ఒక మొబైల్ చాలు, ఈ సోషల్ మీడియా చాలు వెంటనే మనం మర్చిపోవడానికి. జాగ్రత్తగా ఉండాలి. అటువైపు వెళ్ళిన తర్వాత తానెట్టివాడో వెంటనే, ఈ వచనంలోని చివరి పాయింట్ మరచిపోవును కదా. ఈ మరచిపోవును కదా అనేది ఎంత సులువైన పనో మీరు ఒక్కసారి ఆలోచించండి. వాక్యాన్ని వింటున్నాం, ఆరాధనకు వెళ్తున్నాం, కానీ అటువైపు వెళ్ళిన తర్వాత వెంటనే మర్చిపోవడానికి మనము ఎటువంటి అలవాట్లు, ఎటువంటి జీవన విధానము, ఎటువంటి జీవన శైలి కలిగి ఉంటున్నాం, ఏ విషయాలలో మనం మన సమయాన్ని పోగొట్టుకుంటున్నామో మనం ఒకసారి మనం గ్రహించాలి. ఈ ఉదయకాల సమయంలో 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనము అందరికీ మనకు తెలిసిన వచనమే. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదుమా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. అందుకే ఈ 1:23 రాయబడింది. కేవలం మనం వాక్యం వినిన మాత్రమే ఉంటే మన సహజ ముఖంను అద్దంలో చూసుకునే వాళ్ళంగా ఉంటున్నామా? మన సహజ ముఖంను మనం అద్దంలో చూసుకొని, అంటే వాక్యం అనే అద్దంలో మన ఆత్మీయ జీవితాలను మనం పరీక్షించుకొని వాక్యము మనలను సంధించినప్పుడు, మనల్ని మందలించినప్పుడు వెంటనే మర్చిపోయే వారంగా ఉంటున్నామా మనం ఒకసారి గ్రహించుకోవాలి. ముందుకు వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 1:22 మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువాడనై ఉండుడి. Do not merely listen to the word and so deceive yourself. Do what it says. అంటే ఇక్కడ ఈ వాక్యం యొక్క అర్థము, మీరు వినువారై ఉండి వాక్యానుసారంగా జీవించకపోతే మనల్ని మనం మోసపుచ్చుకునే వారంగా మనం ఉంటున్నాం. మీ అందరికీ ఒక ప్రశ్న, మోసం జరగాలంటే ఎంతమంది ఉండాలి? ఆ మోసం చేయడానికి ఎంతమంది అవసరం? ఒక మోసం జరగాలంటే ఎంతమంది కలిసి చేస్తే ఒక మోసం అవుతుంది?
ఇద్దరు, ఒకరు ఇద్దరు, మోసం కరెక్ట్ సిస్టర్. చేసేవారు, ఒకరు మోసగించబడేవారు. మోసం చేసేవారు, మోసగించేవారు, కనీసం ఇద్దరు వ్యక్తులు ఉండాలి. కానీ ఘోరమైన పరిస్థితి ఈ వచనం మనం చదివినప్పుడు మనం గ్రహించవచ్చు. మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. కేవలము వాక్యమును విని వాక్యానుసారంగా జీవించకపోతే మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం. ఈరోజు సంఘ పరిస్థితి మనం చూసినట్లయితే సంఘం ఎవరితో నిండబడి ఉంది? వాక్యానుసారంగా ప్రవర్తించే వారితో నిండబడి ఉందా, లేక మోసపుచ్చుకునే వారితో నిండబడి ఉందా? అనేక సంఘాలలో విభజనలు, సంఘాలలో విభేదాలు, సంఘాలలో కోర్టు కేసులు, సంఘాలలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనం ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి, వాక్యానుసారంగా ప్రవర్తించిన వారుగా ఉంటే సంఘంలో ఎంత గొప్ప ఉజ్జీవం మనం పొందగలుగుతాం, ఒక గొప్ప రివైవల్ను మనం అనుభవించగలం వాక్యానుసారంగా మనం ప్రవర్తించిన వారంగా ఉంటే. కానీ మనల్ని మనం మోసపుచ్చుకుంటే ఆ కొద్ది మంది చాలు సంఘాన్ని విభజించడానికి, సంఘాన్ని చీల్చడానికి. ఆ కొద్ది మంది చాలు. మన ఆత్మీయ జీవితంలో మనం ఏ విధంగా ఉంటున్నాం? వాక్యమును వినిన వారమై వాక్యానుసారంగా ప్రవర్తించిన వారంగా ఉంటున్నామా? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ముందుకు వెళ్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనము. నేను చెప్పున మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? వై డు యూ కాల్ మీ లార్డ్ లార్డ్ అండ్ డూ నాట్ డూ వాట్ ఐ సే? మీరు వాక్యాన్ని వింటున్నారు, అనేక ఉజ్జీవ కూటాలు జరుగుతున్నాయి, యవనస్తుల రిట్రీట్ జరుగుతుంది, స్త్రీల రిట్రీట్ జరుగుతుంది, పురుషులకు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను ఎప్పుడు ఆంధ్రాకు వెళ్ళినప్పుడు కూడా సంఘం ముందు కనీసం అంటే ఒక 2-3 పోస్టర్స్ నేను చూస్తుంటాను మీటింగ్స్ గురించి. కానీ నాకు కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే మన ఆంధ్ర రాష్ట్రాలలో జరిగిన మీటింగ్స్ బహుశా దక్షిణ భారతదేశంలో ఎక్కడ జరగవేమో అనిపిస్తుంది. ఇంతగా వాక్యం వింటున్న మనము వాక్యానుసారంగా మన జీవితాలను మనం మార్చుకోకపోతే ఇక్కడ రాయబడిన మాట, నన్నెందుకు మీరు ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు? వై డు యూ కాల్ మీ అంటే నన్ను మీకు పిలిచే అర్హత మీరు కోల్పోయినారు అని ఓ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. డోంట్ కాల్ మీ, ప్రభువా ప్రభువా అని నన్ను మీరు పిలువద్దండి. నా వాక్యానుసారంగా నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేస్తేనే కానీ పిలువండి. ఇది ఈ వాక్యం యొక్క అర్థం. అనేక విషయాలను మనం చూసినాం. 1:25వ వచనం ఆధారం చేసుకొని తేరి చూచి నిలకడగా ఉండుట అనే అంశం పైన 1:25వ వచనంను మనము మూల వాక్యంగా తీసుకొని అనేక విషయాలను మనము ధ్యానించుకున్నాం. కానీ తేరి చూచి నిలకడగా ఉండాలంటే నేనేం చేయాలి? దీని గురించి మనం కొన్ని వచనాలు మనం చూద్దాం. తేరి చూచి నిలకడగా ఉండాలంటే నేనేం చేయాలి? వాక్యానుసారంగా నేను జీవించాలంటే నేనేం చేయాలి? 3 విషయాలు మనం చూసి ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనము. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. సారీ బ్రదర్, చాప్టర్ 17 నేను రెఫరెన్స్ తప్పించాను. ఒక్క నిమిషం, తప్పు నాదేనండి. చదవండి బ్రదర్. 17:11 వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించు వచ్చిరి. ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాయబడిందంటే దే ఎగ్జామిన్డ్ ఎవ్రీ డే. పరిశోధించడం కేవలం వాక్యంను చదవడం కాదు, కానీ పరిశోధించుచు వచ్చిరి. ఏ విధంగా పరిశోధించుచు వచ్చిరి? ఆసక్తితో ప్రతి దినము. ఒకవేళ ఖాళీలను పూరింపు అని మీకు అందరికీ ఒక సెంటెన్స్ ఇస్తే ఇక్కడ ఆసక్తితో ప్రతిదినము డాష్ పరిశోధించుచు వచ్చిరి అని ఏమి రాస్తున్నామో మనం ఒకసారి, ఏమి రాయగలమో మనం ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఆసక్తితో ప్రతి దినము లేఖనములను పరిశోధించిన వారమై మనం ఉంటున్నామా? సహవాసం అనేది ప్రాముఖ్యము.
కానీ ఒక విశ్వాసికి శిష్యత్వంలో కొన్ని గుర్తులు మనం ఎప్పుడూ మనం వదిలేయకూడదు. ఆ గుర్తులు అంటే ద మార్క్స్ ఆఫ్ ఎ డిసైపుల్ ఏంటంటే, ఒకటి వ్యక్తిగత ప్రార్థన. నిన్న బ్రదర్ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి కూడా చెప్పినారు. వ్యక్తిగతంగా వాక్యాన్ని చదవడం, పర్సనల్ క్వైట్ టైం, వ్యక్తిగతంగా ఒక సన్నిహిత సంబంధం మనం కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. రెండవది సహవాసం, మూడవది సంఘం, నాలుగవది సువార్త ప్రకటించడం లేదా దేవుని రాజ్య స్థాపన కొరకు పాటుపడడం. ఈ 4 శిష్యత్వం ఒక గుర్తులు, మార్క్స్ ఆఫ్ ఎ డిసైపుల్. సో అందుకే ఇక్కడ రాయబడింది, ఆసక్తితో ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. తేరి చూచి నిలకడగా ఉండాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఆసక్తితో ప్రతి దినము లేఖనములను పరిశోధించవలసిన అవసరత ఎంతైనా ఉంది. రెండవదిగా మనం చూద్దాం, అటువైపు వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి? అటువైపు వెళ్ళిన తర్వాత అని మనం ఇప్పుడే ధ్యానించుకున్నాం. 1:24 వచనం, అటువైపు వెళ్ళిన తర్వాత మనము మన సమయం సద్వినియోగం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము, దినములు చెడ్డవి గనుక మీరు సమయంను పోనీయక సద్వినియోగం చేసుకొనుడి. ఈ రోజులలో మనకు సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంతగా ఉందంటే మనం దాని గురించి ఎంత ఫోకస్ చేసి అంటే ఎంత రీట్రేట్ చేసినా కూడా తక్కువే. అంత సమయాన్ని మనం పోగొట్టుకుంటున్నాము. సమయాన్ని సద్వినియోగం చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం ఉండాలని ఆ 17వ వచనంలో కూడా రాయబడింది ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇది రెండవది, తేరి చూచి నిలకడగా ఉండడం అంటే ఏ విధంగా మనం చెయ్యాలి అనేది. ఒకటి వచ్చేసి అనుదినము వాక్యంను పరిశీలించి మనం పరిశోధించాలి. రెండవది సమయం సద్వినియోగం చేసుకోవాలి. మూడవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలలో ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. పరీక్షించుచు, లేఖనములను పరీక్షించుచు, వాక్యమును గ్రహించుచు, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏ విధంగా సంధిస్తున్నాడు, ఏ విధంగా మన విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్ళాలని వాక్యం ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని రాయబడింది. కీర్తనకారుడు వాక్యం గురించి ఏ రాస్తున్నాడో ఒక వచనం మనం చదువుకుందాం. కీర్తనలు 119వ అధ్యాయము 103వ వచనము. కీర్తనలు 119, 103. నీ వాక్యము నా జీవకు ఎంతో మధురమును, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. థ్యాంక్ యూ బ్రదర్. ఈ ఒకే ఒక వచనం మాత్రమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జుంటి తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది, జుంటి తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న వాక్యానికి అనుదినము మన జీవితాల్లో వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వగలుగుతున్నామా? అనుదినము ప్రతిరోజు
వాక్యానికి సమయాన్ని మనం కేటాయించిన వారంగా మనం ఉంటున్నామా? 3 విషయాలు మనం చూసినాం. నిలకడగా తేరి చూచి నిలకడగా ఉండాలంటే ఏం చేయాలని. మొదటిగా అనుదినము ఆసక్తితో పరీక్షించి చదవాలి వాక్యాన్ని. రెండవదిగా మనం చూసింది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మూడవది ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడని రాయబడింది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము అందరికీ తెలిసిన వాక్య భాగం ఇది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:17. వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. మీరేమి చేసినను సమస్తమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పేరట చేయుడి అని రాయబడింది. కానీ ఇది నిజంగా మనకు సాధ్యమా అనే ప్రశ్న మీకు వచ్చినట్లయితే దీనికి సమాధానము 16వ వచనము చివరి భాగంలో రాయబడింది. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మే ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించినప్పుడు మనం ఏమి చేసినప్పటికీ సమస్తమును ఆయన పేరట చేసిన వారంగా మనం జీవించగలము. తేరి చూచి నిలకడగా ఉండాలి అంటే మనం ఏం చేయాలో 3 విషయాలను మనము ధ్యానించుకున్నాం. చివరిగా నేనెందుకు చేయాలి? తేరి చూచి నిలకడగా ఉండుట నేనెందుకు చేయాలి? నాకెందుకు ఇది అవసరము? మన విశ్వాస జీవితంలో ఏ విధంగా నాకు సహాయపడుతుంది? ఏ విధంగా నాకు తోడ్పడుతుంది? కొన్ని వచనాలు మనం ధ్యానించుకొని నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండము మనం చదువుకున్నాం. 6వ అధ్యాయము 3వ వచనము 6:3. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించే దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. తెలుగు బైబిల్లో విని అనుసరించి అని రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే కేర్ఫుల్ టు ఒబే, బీ కేర్ఫుల్ టు ఒబే, జాగ్రత్తగా అనుసరించుడి, జాగ్రత్తగా విని అనుసరించుడి అనే మీనింగ్ వస్తుంది. తెలుగులో మాత్రం రాయబడింది విని అనుసరించి, కానీ ఇంగ్లీష్లో కేర్ఫుల్ టు ఒబే అంటే జాగ్రత్తగా. బీ కేర్ఫుల్ టు ఒబే, వాక్యమును మనము జాగ్రత్తగా విని అనుసరించే వారంగా ఉండాలి. ఈ కేర్ఫుల్ టు ఒబే, ఈ జాగ్రత్తగా విని అనుసరించుడి అని యెహోషువ తీసినట్లయితే 1వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది. యెహోషువ 1:8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఒక సక్సెస్ఫుల్ లైఫ్, వర్ధిల్లిన జీవితము, నేనెందుకు తేరి చూచి నిలకడగా ఉండాలనే విషయంలో మొదటిగా మనం చూసింది ఏంటంటే మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందిన జీవితం. రెండవది వర్ధిల్లిన జీవితము. మూడవది 1 సమూయేలు 12వ అధ్యాయము 14వ వచనము 12-14. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. మీకు క్షేమము కలుగును.
విని ఆయన మాట విని ఆయనను సేవించిన ఎడల మీకు క్షేమము కలుగును. అభివృద్ధి పొందిన జీవితము, వర్ధిల్లిన జీవితము, క్షేమకరమైన జీవితము. అనేక విషయాలు రాయబడింది, కానీ ఇంకొక 2 విషయాలు మాత్రం నేను చెప్తాను. 4వదిగా మనం చూసినట్లయితే అందరికీ తెలిసిన వాక్య భాగము లూకాసు వార్త 6వ అధ్యాయము 47, 48, 49 వచనాలలో ఏమి రాయబడిందంటే, బండ మీద పునాది వేసిన వాని వలె పోలియుండును, కదలకయుండును అని వాక్య భాగం చివర్లో రాయబడింది. స్థిరత్వం కలిగిన జీవితము, బండ మీద పునాది వేసిన జీవితం అంటే కదలక స్థిరత్వము పొందిన జీవితము. ఈ మధ్య కాలంలో నేను ఒక మంచి సాక్ష్యము ఒక యవనస్తుని దగ్గర నేను విన్నాను. ఏంటంటే, అన్న, నేను ఎన్నో సమస్యల గుండా నేను వెళ్తున్నాను, ఇది నాకు ఒక చాలా నా శక్తికి మించిన పరీక్ష, కానీ ఈ పరీక్షలో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, దేవుడు నన్ను విడిపిస్తాడు, దేవుడు నన్ను విజయవంతంగా దీని నుండి నన్ను బయటికి తీసుకొస్తాడు అని ఒక గొప్ప విశ్వాసంతో ఒక అబ్బాయి నేను సాక్ష్యం చెప్పడం నేను విన్నాను. నేను మాత్రం ఈ పరిస్థితిలో, అంటే ఈ కష్ట పరిస్థితిలో కూడా, ఈ కష్ట సమయాలలో కూడా నేను దేవుణ్ణి స్తుతించడం నేను ఎప్పుడూ ఆపను అన్నాడు. గొప్ప సాక్ష్యము. అటువంటి స్థిరమైన జీవితము కలిగి ఉండాలంటే మనం వాక్యమును తేరిచూచి నిలకడగా ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి. చివరిగా మొదట్లో మనం చదువుకున్నాం యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము, వాక్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. ఎప్పుడు స్వతంత్రులుగా చేస్తుంది? వాక్యంలో నిలిచినప్పుడే, వాక్యంలో నిలకడగా ఉన్నప్పుడే మనము ఈ స్వతంత్రాన్ని మనము అనుభవిస్తాం. అంటే ఒక విడుదల కలిగిన జీవితము, ఒక విముక్తి కలిగిన జీవితము, మన పాపపు జీవితం నుండి, మన బానిసత్వపు జీవితం నుండి, మన బంధకాల నుండి మనము ఆ ఫ్రీడమ్, ఆ స్వతంత్రతను మనము అనుభవించిన వారంగా మనం ఉంటున్నాం. ఇంకా అనేక వచనాలు ఉన్నాయి, కానీ క్లుప్తంగా మనం ధ్యానించుకోవడానికి నేను 5 విషయాలు మాత్రమే రాసాను ఇక్కడ. తేరి చూచి నిలకడగా ఉండడం వలన వచ్చే ఆశీర్వాదాల గురించి, అభివృద్ధి పొందిన జీవితము, వర్ధిల్లిన జీవితము, క్షేమకరమైన జీవితము, బండ మీద వేసిన పునాది అంటే స్థిరమైన జీవితము, చివరిగా విడుదల పొందిన జీవితము, విముక్తి పొందిన జీవితము. ఈ 5 విషయాలను మనం ఇక్కడ చూస్తున్నాం. తేరి చూచి నిలకడగా ఉండుట. తర్వాత చివరిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము, అందరికీ తెలిసిన వాక్య భాగము, ఐ ఆమ్ ద వైన్, యు ఆర్ ద బ్రాంచెస్ అనే సందర్భంలో రాయబడిన వాక్య భాగం ఏంటంటే, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు, కానీ నా యందు నిలిచి ఉంటేనే మీరు బహుగా ఫలించుదురు. ఫలభరితమైన జీవితము. 6 విషయాలు: అభివృద్ధి పొందిన జీవితము, వర్ధిల్లిన జీవితము, క్షేమకరమైన జీవితము, స్థిరత్వం కలిగిన జీవితము, స్వాతంత్రము అంటే విడుదల పొందిన జీవితము, ఫలభరితమైన జీవితము. 6 విషయాలు మనం చూస్తున్నాం. తేరి చూచి నిలకడగా ఉండుట. అనేక విషయాలను మనము ధ్యానించుకున్నాం. ఈ తేరి చూచి నిలకడగా ఉండుట అనే అంశము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనమును మనం మూలవాక్యంగా తీసుకొని అనేక విషయాలను మనం చూసినాం. మనం ఏమి చేయాలి, నిలకడగా ఉండాలంటే మనం ఏం చేయాలనే దాని గురించి కూడా మనం ధ్యానించుకున్నాం. తేరి చూచి నిలకడగా ఉండడం వలన పొందే ఆశీర్వాదాలు మనం చూసినాం. కానీ చివరిగా ఒక్క వాక్య భాగం మాత్రం నేను చెప్పి నేను ముగిస్తాను. లూకాసు సువార్త 19వ అధ్యాయము 47వ వచనము. ఆయన ప్రతిదినమును దేవాలయంలో బోధించినప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనం చేయజూచుండిరి. ఆయనను ఏం చేయజూచుండ్రి? నాశనము చేయజూచుండ్రి. 20వ అధ్యాయము 1వ వచనం చదవండి. 21. ఆ దినము 20 సార్.
21 ఫస్ట్ వర్స్ ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదకు వచ్చి చాలు. ఆయన మీదికి వచ్చి, మూడవదిగా 20వ అధ్యాయము 19వ వచనము. ప్రధాన యాజకులను శాస్త్రులను తమను గూర్చి ఈ ఉపమానంలో ఆయన చెప్పారని గ్రహించి ఆ గడియలలోనే ఆయన బలాత్కారంగా పట్టుకున్న సమయం చూచరు గాని జనులకు భయపడిరి. ఈ సువార్తలలో మనము పరిశోధన చేసి, అంటే పరిశీలించి మనం చదివినట్లయితే ఒక విషయాన్ని, అంటే ఒక ప్యాటర్న్ మనము గమనించవచ్చు. యేసు ప్రభువారు ఎక్కడైతే సేవ చేసినారో, ఎక్కడైతే బోధించినారో, ఎక్కడైతే అద్భుత కార్యాలు చేసినాడో, ఆ అద్భుత కార్యాలు చేసిన వెంటనే, అంటే సువార్త ప్రకటించిన వెంటనే ఒక వ్యతిరేకత మనం చూడొచ్చు. 19వ అధ్యాయము 47వ వచనము చివరి భాగంలో ఆయనను నాశనము చేయ చూచుచుండిరి. 20వ అధ్యాయము 1వ వచనము ఆయన మీదికి వచ్చిరి. 20వ అధ్యాయము 19వ వచనము ఆయనను బలాత్కారంగా పట్టుకున్న సమయము చూచిరి అని అనేక సందర్భాలలో, కేవలం నేను ఈ 2 అధ్యాయాలలో ఈ కొన్ని వచనాలు తీసినాను, కానీ మీరు సువార్తలలో, అంటే మత్తయి, మార్కు, లూకా సువార్తలలో మనం చూసినట్లయితే ఎంతో వ్యతిరేకత ఎదుర్కొన్నాడు యేసు ప్రభువారు. వాక్యమును వింటున్నారు, కానీ వాక్యము వినిన వెంటనే ఆయనను నాశనం చేయ చూచిరి, ఆయన మీదికి వచ్చిరి, ఆయనను బలాత్కారంగా పట్టుకొని చూచిరి అని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. కానీ మీరు సువార్తలలో చూసినట్లయితే అన్నిటిలోనూ ఆయన వాక్యము చెప్పిన వెంటనే ఈ ప్యాటర్న్ మనం చూడవచ్చు, ఈ క్రమమును మనం చూడవచ్చు. ప్రస్తుత పరిస్థితులలో కూడా ఎంతో వ్యతిరేకత, సువార్త అంటే వ్యతిరేకత, సంఘము అంటే వ్యతిరేకత, కరపత్రాలు మనము పంచలేని పరిస్థితి, క్రైస్తవులు, క్రైస్తవమ్యం అంటే ఎంతో చిన్న చూపు చేసి మాట్లాడే పరిస్థితిలో మనం ఆంధ్ర రాష్ట్రంలో మనం ఉంటున్నాము. ఆంధ్ర రాష్ట్రంలో జరిగే సంఘటనలు ఒక్కసారి నేను వింటే కొన్నిసార్లు హృదయం రగిలిపోతుంది. ఎందుకంటే కన్యక గర్భం గురించి అనేకులు అనేక విధంగా ఎంతో దారుణంగా మాట్లాడే పరిస్థితిలో మనం ఉంటున్నాము. కానీ ఈ పరిస్థితులలో క్రైస్తవ విశ్వాసిగా నేను ఏ విధంగా స్పందించాలి, నేను చేయవలసిన పని ఏంటో ఒక్కసారి వాక్యంను ఆధారంగా చేసుకొని 19వ అధ్యాయము 48వ వచనము చదువుకుందాం. 19:48 లూకా సువార్త. ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు ఆయనను హత్తుకొని ఉండరు కనుక ఏమి చేయవలన వారికి తోచలేదు. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. వాక్యము వినుటకు హత్తుకొని జీవించాలి మనం. ఈ ప్రస్తుత పరిస్థితులలో ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ మన మత గ్రంథాలు పోల్చుకోవాల్సిన అవసరం లేదు, మనం ఒకరి గురించి మనం దూషించాల్సిన అవసరం లేదు. కానీ మనము చేయవలసిన పని వాక్యము వినుటకు హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. వాక్యము వినడం అంటే ఒక సన్నిహిత సంబంధం కలిగి జీవించడం. వాక్యము వినడం అంటే ప్రార్థనలో సమయం గడపడం, దేవుని స్వరాన్ని మనం వినడం. వాక్యము వినుటకు సహవాసంలో మనం పాలు పంపులు పొందడం. కేవలము సంఘానికి వెళ్ళడమే కాదు, కానీ సంఘ కూడికలలో కూడా సహవాసం కలిగిన జీవితం మనం జీవించిన వారంగా మనం ఉండాలి. వాక్యము వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ఈ వాక్యము వింటేనే సరిపోతుందా అనే ప్రశ్న ఒకవేళ మీకు మీ మనసులో ఉన్నట్లయితే, వాక్యం వినుట ద్వారా, అంటే అనుదినము సన్నిహిత సంబంధం కలిగి వాక్యం ధ్యానించడంలో, ప్రార్థన చేయడంలో మనం సమయం గడిపినప్పుడు మన వ్యక్తిగత జీవితాలు మార్చబడమే కాకుండా మన కుటుంబ జీవితాలు, మన సంఘ జీవితాలు, మన సంఘంలో ఒక గొప్ప ఉద్యమాన్ని మనం చూడవచ్చు. మన జీవితాలే ఒక మార్గదర్శకంగా ఉంటాయి. మన జీవితాలు ఎంతో ఎగ్జాంపులరీగా ఉండిన జీవితాలు, మన జీవితాలలో ఎన్నో ఆశ్చర్యక్రియలు మనం చూడవచ్చు. మన జీవితాలే ఒక సువార్తగా ఇతరులకు మాదిరికరంగా ఉంటాయి. మనం క్రీస్తును, ఆయనను ప్రతిబింబించే బిడ్డలుగా మనం జీవించగలిగిన వారంగా మనం ఉంటాము. ప్రస్తుత పరిస్థితులలో ఎంతో బాధాకరమైన పరిస్థితి, కానీ మనము చేయవలసిన పని
క్రైస్తవులముగా ఒక విశ్వాసాలుగా మనం చేయవలసిన పని ఆయన స్వరాన్ని వినుటకు, వాక్యము వినుటకు హత్తుకొని ఉండిరి. హత్తుకొని మనం జీవించినప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. హత్తుకొని జీవించిన వారంగా మనం ఉండాలని ఈరోజు ప్రభు పేరట అందరినీ నేను మనవి చేస్తున్నాను. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం, కానీ సహవాసం కంటే ద ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వ్యక్తిగతంగా ఇక్కడ చాలామంది అభిషక్తులు ఉన్నారు, పాస్టర్స్ కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఏమంటారు? తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, పరిశుద్ధాత్మ దేవునితో ఒక అన్యోన్య సహవాసం కలిగిన జీవితము, సన్నిహిత సంబంధం కలిగిన జీవితము, హత్తుకొని జీవించిన జీవితము మనం జీవించాలి. ప్రస్తుత పరిస్థితులలో ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, కానీ భారతదేశం అంతా భయంకరమైన పరిస్థితి, ఎంతో వ్యతిరేకత. మన వాట్సాప్ గ్రూప్లలో ప్రతిరోజు మనం చూస్తుంటాం కోర్టు కేసులు. చాలా సువార్థికుల పైన అన్యాయంగా ఎన్నో కేసులు వేయబడి ఉన్నాయి. ప్రార్థన చేయండి బ్రదర్. ఈరోజు కోర్టు హియరింగ్, ఒక మంచి కోర్టు హియరింగ్ వచ్చేటట్టు ప్రార్థన చేయండి. మీడియా దీన్ని కవర్ చేయదు, కానీ ఈ వాట్సాప్ గ్రూపులలో మనము తరచుగా మనం వింటుంటాం. భయంకరమైన మన దినాలలో మనం ఉంటున్నాము. కానీ క్రైస్తవులముగా మనం చేయవలసిన పని వాక్యము వినుటకు హత్తుకొని జీవించాలి. తేరి చూచి నిలకడగా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 1:25 మనం చదివినట్లు, తేరి చూచి విని నిలకడగా ఉండవలసిన వారంగా మనం ఉండాలి. కీర్తనలు 40వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, తీసిన వాళ్ళు చదవండి. కీర్తనలు 42. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊదిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. ఏ పరిస్థితులలో మనం ఉన్నామో నాకైతే మనకు తెలియదు, కానీ ఇక్కడ చేరిన వారందరూ వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో నాకు తెలియదు, కానీ శక్తిగల వాక్యము మనకు దేవుడిచ్చినాడు. ఎటువంటి పరిస్థితినైనా, ఎటువంటి సమస్యనైనా అధిగమించే శక్తిగల వాక్యాన్ని దేవుడు మనకిచ్చినాడు. జిగటగల ఊబి నుండి లేవనెత్తి మనల్ని స్థిరపరిచే దేవుడు. చివరిగా ఇదొక్క వచనం మాత్రం నేను ప్లే చేసి నా వాక్యాన్ని ముగిస్తాను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ గారు అద్భుతమైన వర్తమానాన్ని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం ద్వారా అద్భుతమైన వాక్య పరిచయం చేసిన బ్రదర్ జోయల్ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. స్వాతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమము, తేరి చూచుట, నిలుకడగా ఉండుట, వినుట, మర్చిపోకుండా ఉండుట, క్రియలో ధన్యులమవుదాం అనే వచనాన్ని బట్టి మరి ముఖ్యంగా మనం నిలకడగా ఉన్నట్లయితే మనకు
ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయంటే, మనము మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందుతాం, మన మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటాం, మనకు క్షేమం కలుగుతుంది, మన పునాది బండ మీద వేయబడుతుంది, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది, మరియు మనం బహుగా ఫలిస్తాం. మనము ఈ లోకంలో దేవుని వాక్యాన్ని హత్తుకొని ఉన్నట్లయితే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు అనే వాక్య పరిచర్య చేసిన జోయల్ బ్రదర్ కి కృతజ్ఞతలండి. అదే విధంగా అద్భుతమైన స్పీకర్ గారిని పరిచయం చేసిన జి విజయ్ కుమార్ గారికి కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారిని మనం చేస్తున్నాను. మరి మన సహవాసంలో విమలా సుకేష్ని గారికి అనారోగ్యంగా ఉందని మార్నింగ్ చెప్పారు. శరీరంలో నలతగా ఉంది, అసలు బాడీలో ఎలా ఉందో తెలియని పరిస్థితి ఉందన్నట్లు చెప్పారు. జాయిన్ అయి ఉన్నారు సిస్టర్ కూడా. వారి కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధం ఏంటంటే నీ బంగారు పాదాలు పొందడం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ దాసుని ప్రభా డాక్టర్ జోయల్ గారు నిలబెట్టి ప్రభా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. అనేక సార్లు మా ఆత్మీయ జీవితంలో ప్రభా నిలకడలేని స్థితిని ప్రభా అనుభవిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా సంపూర్ణమైన నియమంతో తేరి చూచి నిలకడగా ఉండేవాడు ఎవడో ప్రభా వాడిని విని మర్చివాడు కాకని ప్రభా రాయబడి ఉంది. మేము అనేక సార్లు ప్రభా వాక్యాన్ని విని తండ్రి మర్చిపోయేవారుగా కనబడుతూ ఉన్నామయ్యా. మేము ఎట్టివారు మర్చిపోతూ ఉన్నాం తండ్రి. శక్తిగా ధ్యానించేవారుగా భార్య సంఘర్షణ విధంగా ప్రభా వాక్యాన్ని తండ్రి పరిశీలన చేశారో అయ్యా ప్రభు నీ దోసలకు ఇచ్చిన వాక్య అనుభవాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చండి. నీ కృప ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మేమేమి చేస్తున్న ప్రభు నీ నామంలో చేయగలిగే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మమ్మల్ని పరిశీలించుకునే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా ప్రభు ఉత్తబడిన వాక్యం తండ్రి 30 దొంతులుగా 60 దొంతులుగా 100 దొంతులుగా ఫలింపు చేసే భాగ్యం తెచ్చామని ప్రభా మేము తేరి చూసి నిలకడగా ప్రభా నీ సన్నిధిలో ఉండగలిగే కృప, అదేవిధంగా తండ్రి వాక్యాన్ని ఆసక్తితో చదివి ప్రభా వాక్యానుసారంగా జీవించగలిగే కృప దయచేయండి ప్రభా. అయ్యా నీ దాసుడు చెప్పినట్టుగా ప్రభా ఈ మీడియా దతన ప్రభా తక్కిన వాటి వలన ప్రభా విని వెంటనే మర్చిపోగలిగే పరిస్థితిలో ఉంటున్నాం ప్రభా. విన్నదాన్ని ప్రభా శ్రద్ధగా విని దాన్ని గ్రహించి మా జీవితాల్లో అమలుపరుచుకునే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసుడు విత్తిన వాక్యాన్ని 30 దొంతులుగా 60 దొంతులుగా 100 దొంతులుగా మా జీవితాల్లో పల్లింపు చేయండి. వాక్యానుసారంగా జీవించగల కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా విమల సుకేష్ణమ్మ గారి కోసం ప్రార్థన చేస్తున్నాయా. బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి ప్రభా. ప్రభా స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నావయ్యా. ప్రభా నీ ఉమ్ములో స్వస్థత ఉంది, ప్రభా నీ వస్త్రంలో స్వస్థత ఉంది, నీ తాకిడిలో స్వస్థత ఉంది, నీ మాటలో స్వస్థత ఉంది, నీ వాక్యలో స్వస్థత ఉంది ప్రభా. నీ వాక్కు నంపితంటే బిడ్డని సంపూర్ణంగా ప్రభా బలపరచమని దీవించమని ప్రభా ఎటువంటి భయం ఉన్నా ఆందోళన ఉన్నా ప్రభా బిడ్డను ప్రభా తాకమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తన నరాలు బంధించిన వాడివి, ఎముకలు సంధించిన వాడివి నువ్వే కదయ్యా. నువ్వు మాట మాత్రం సెలవిస్తే ప్రభా అయ్యా తండ్రి ఆ శరీరం తండ్రి తిరిగి బలం పొందుకొని ధైర్యం పొందుకొని ముందు సాగే భాగ్యం దయచేయండి. అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా, సహాయం దయచేయండి తండ్రి. నీ దాసురాలు డాక్టర్ విజయ్ కుమార్ అమ్మ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను. శక్తితో బలంతో నింపండి. కాటనయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వాదయ్య గారిని రాబర్ట్ జేమ్స్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఇంకెవరిస్తున్నాను అదేవిధంగా రమణ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ దాసుని కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా దాని ఎవరైతే ప్రభావ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, ఆత్మీయ సమస్యల్లో ఉన్నారో, కుటుంబ సమస్యలు ఉన్నారో అందరినీ ప్రభా నీ చేతుల్లో పెడుతూ ఉన్నాం ప్రభా. మా సమస్యలను ప్రభా సాక్ష్యాలుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా, నీ కృపించండి తండ్రి. అయ్యా శ్రమలో మొరపెడితే ప్రభా అయ్యా ఉత్తరం ఇస్తానని సెలవిచ్చా ప్రభా. బిడ్డల శ్రమలో మొరపెడుచుండగా ప్రభా నీ కార్యాన్ని ప్రభా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడా ప్రభా వారి ఆశలను అక్కడను ప్రభా తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా ఈరోజు ఈ విధంగా ప్రతిరోజు తండ్రి వాక్యం వినడానికి నువ్వు ఏర్పాటు చేసిన ప్రభా ఇంకో ప్లాట్ఫామ్ బట్టి వందనాలు. దాన్ని ఏర్పాటు చేసిన బాబి రత్నాకర్ గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతిరోజు సహకరిస్తున్న జాన్సన్ గారిని, స్వరూప్ గారిని,
అదేవిధంగా ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రదీప సిస్టర్ గారిని, తేజ అప్రెంటిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. అదేవిధంగా తండ్రి ప్రతిరోజు ఉదయకాల సమయం అందరికంటే ముందు లేచి మా కోసం గోజాడుతున్న ప్రభా అయ్యా తండ్రి తల్లుల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఇంటర్సెసరీ ప్రేయర్ చేసిన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని వారి కుటుంబం నిండారుగా దీవించండి, సహాయం తెచ్చండి ప్రభా. ప్రత్యేకంగా ప్రవిధాన వాక్యం ఇచ్చిన ప్రభా అతను ప్రభా జోగులు గారిని, వారి యొక్క కుటుంబాన్ని, సేవను ప్రభు నిండారుగా దీవించమని, దీవించవలసిన ప్రతి పనులు సూటైన మార్గాన్ని చూపించి మీరే సకల మహిమగంతా ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామని అడిగేటుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకముందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకముందున ఉన్న భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అందున ఆహారం అనేది మాకు దయచేయండి, మా రుసులు క్షమించండి, ఎందుకనగా రాజ్యం ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం మీరు నా తండ్రి, ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యాను సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, ప్రత్యేకంగా సుకేష్ అమ్మగారికి ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, అందరికి థ్యాంక్స్ అమ్మా. వాక్య పరిచర్య చేసిన బ్రదర్ జోయల్ గారికి, ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారికి, కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ కూడా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. మన వ్యక్తిగత ప్రార్థనలో సిస్టర్ విమలా సుకేష్ని గారి గురించి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు చిత్తమైతే రేపటి దినాన కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. అందరికీ వందనాలండి. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.